నిజం రాధిక, తొందరలోనే మాధవ్ మన ఇంటికి వచ్చేస్తాడు. అక్క నిజం చెప్పు. నిజం రాధిక, తొందరలోనే మాధవ్ మన ఇంటికి వచ్చేస్తాడు. నేను చెప్పమంది నువ్వు దాస్తున్న నిజం. నేను దాస్తున్నానా రాధిక? ఏం లేదే. ఇందాక నువ్వు ఫోన్లో చెప్పిందంతా నేను విన్నాను. నేను కార్తీక్ ఫోన్లో విన్నదంతా నిజమేనా? నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదే. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. కార్తీక్ ట్రస్ట్ కాగితాల మీద సంతకం పెట్టించడానికి ఇంత నాటకం ఆడా? ఆ తర్వాత నన్ను కూడా చెప్పక్క. అక్క, కార్తీక్ ఎంత చెడ్డవాడంటే నాకు నమ్మకం కుదరట్లేదు. నిజం చెప్పక్క, నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్తాను రాధిక. కార్తీక్ అందరూ అనుకుంటున్నట్టుగా మంచివాడు కాదు. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడు. అందుకే మాధవ్ని కూడా. మాధవ్ని చెప్పక్క. మాధవ్ని కూడా. మాధవ్ని ఏం చేశాడు? నీకు తెలుసు కదూ, తెలిసి దాస్తున్నావు కదూ. మాధవ్ బతికే ఉన్నాడని నా అంతరాత్మ చెప్తుంది. నిజమే కదూ? కృష్ణుడు నా కల్లో కనిపించి మాధవ్ వస్తాడన్నది నిజమే కదూ? చెప్పక్క, చెప్పు. మాధవ్ ఎక్కడున్నాడో చెప్పక్క. మాధవ్ ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడో పోయాడో నాకేం తెలియదు రాధిక. ఇందాక మాధవ్ని కూడా అన్నావెందుకు? చెప్పక్క, చెప్పక్క, దయచేసి చెప్పు. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. మాధవ్ని కార్తీక్ చంపేశాడంట. రాధిక, 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 రాధిక. రాధిక, రాధిక, రాధిక. అయ్యో, అత్తయ్య, అత్తయ్య, మాయ, రాధిక. మాయ, అత్తయ్య, మాయ. రాధిక, 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 రాధిక.
మాధవ్ వచ్చాడు, నా కోసం వచ్చాడు. మాధవ్, 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 బామ్మగారు, మాధవ్ వచ్చాడు, నా మాధవ్ వచ్చాడు. మాధవ్ వచ్చాడా? ఏడమ్మా? నేను కళ్ళు తిరిగి పడిపోతే వచ్చి నన్ను తట్టి లేపాడు. కానీ నేను లేచేసరికి లేడు. మాధవ్, మాధవ్, ఎక్కడున్నా మాధవ్? నా మాధవ్ ఏం చేసావు? చెప్పు, చెప్పు. రాధిక, మాధవ్ ఎక్కడ దాచావు? చెప్పు. మాధవ్ ఎక్కడ దాచావు? ఏమమ్మా ఈ ఆవేశం? అమ్మా రాధిక, ఊరుకో అమ్మా. రాధిక, వదలండి. రాధిక, కార్తీక్, ఊరుకో అమ్మా. చెప్పు. నా మాధవ్ ఏం చేసావో చెప్పు. ఏంటి పెద్దనాన్న ఇది? వాడు చేయడం ఏంటమ్మా? మీకు తెలియదు మామయ్య గారు, కార్తీకే మాధవ్కి ప్రమాదం జరగడానికి కారణం. కార్తీకే మాధవ్ని చంపాలని చూశాడు, కానీ నా మాధవ్ బతికే ఉన్నాడు. అందుకే ఎక్కడ దాచేశాడు? చెప్పు, ఎక్కడ దాచావు? చెప్పు, చెప్పు కార్తీక్, చెప్పు. ఏంటమ్మా ఇది? మాధవ్ని కార్తీక్ చంపాలనుకోవడం ఏమిటి? బతికితే దాచేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అమ్మా రాధిక, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. పొరపట్టం కాదు మావయ్య గారు, మీలాగే నేను కూడా వీడు మంచోడని నమ్మాను. కానీ ఈ రోజు తెలిసింది వీడు అసలు స్వరూపం. ట్రస్ట్ చైర్మన్ అవడానికి మాధవ్ని చంపేశాడట. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడట. నేనా? రే కార్తీక్, ఏమిట్రా ఇదంతా? చెప్పరా, ఏంట్రా ఈ మాటలేంటి? రాధిక ఇలా మాట్లాడడం ఏంటి? నువ్వేంటి మాధవ్ను చంపడం ఏంటి? మాధవ్ని నేను చంపాలనుకోవడం ఏంటి పెద్దనాన్న? మాధవ్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అలాంటిది మాధవ్ని, నా తమ్ముడు లాంటి వాడిని నేనెలా చంపుకుంటాను? నేను అదే చేస్తే నన్ను నేను చంపుకున్నట్టు కాదా? ఆపని నాటకాలు. ముందు మాధవ్ ఎక్కడున్నాడు చెప్పు, చెప్పు. రాధిక, నన్ను నమ్ము. నిజం, నీ చెప్పేది నిజం. చెప్పురా. రాధిక, రాధిక, చెప్పు. రాధిక, చెప్పు. రాధిక, 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 ఊరుకో అమ్మా. పెదనాన్న, నీ చెప్పేది నిజం. అక్క, చెప్పక్క. ఇందాక నువ్వు నాకు పైన చెప్పిందంత చెప్పక్క. అంతా ఆ కార్తీకే చేశాడని చెప్పక్క, చెప్పక్క. అలాగని నేను నీకెప్పుడు చెప్పాను రాధిక? ఏంటి? అవును,
అసలు నేను నీకేం చెప్పాను? చెప్పలేదా? ఇందాక పైన చెప్పలేదా? ఇంకా నయం, ఆ మాట వినే కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పలేదు. చూసారా అత్తయ్య, నన్ను బెదిరించి నా చేత లేనిపోనివన్నీ చెప్పించాలనుకుంటోంది. ఇందాకేమో మాధవ్ వచ్చి నన్ను లేపాడు అంది. మళ్ళీ అంతలోనే మాధవ్ని ఏం చేసావంటూ మా వారి చెంపలు వాయించేసింది. ఇప్పుడేమో నేనేదో చెప్పానంటోంది. అత్తయ్య, ఇదంతా చూస్తుంటే మాధవ్ పోవడం వల్ల తట్టుకోలేక రాధికకి కాస్త మతి చెలించినట్టుంది. ఏమన్నా? నాకు పిచ్చ? నాకు నువ్వు ఇదంతా చెప్పలేదు. అమ్మా రాధిక, ఏమిటిది? ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తున్నావేంటి? రూపా, రాధిక లోపలికి తీసుకెళ్ళు. నేను రాను. నా మాధవ్ ఎక్కడున్నాడో, ఏం చేశారో ఈ రోజు తేలాలి. చెప్పు, నా మాధవ్ ఏం చేశారో చెప్పు. ఊరుకోరా. మరి రాధిక ఇది. అరే నువ్వు ఆగమ్మా. పంపించండి మావయ్య గారు. పైకి పో. ఊరుకోరా. వెళ్ళరా. పంపించండి. వెళ్ళు. అరే వెళ్ళమంటుంటే. మాధవ్ ఏం చేశారో వెళ్ళరా. అడగండి. వెళ్ళు పైకి. మావయ్య గారు, వెళ్ళరా. పంపించండి. అరే వెళ్ళమంటుంటే. వెళ్ళరా. అరే రాధిక, రేయ్ కార్తీక్ నువ్వు పైకి వెళ్ళరా. రాధిక, అత్తయ్య గారు. ఊరుకో రాధిక. ఆగు. అరే ఆగమంటుంటే. కార్తీక్ నువ్వు పైకి ఊరుకో రాధిక. రేయ్, నువ్వు ముందు పైకి పోరా. రాధిక, రాధిక నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అయ్యో మావయ్య గారు, అక్క చెప్పింది. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తుంది? అడగండి మావయ్య గారు. అక్కరా రాధిక. బాబు గారు, మీరు నా మాట నమ్ముతారు కదా, మీరైనా చెప్పండి బాబు గారు. ఒరే సురేంద్ర, నువ్వు కూడా ఏంటమ్మా? కార్తీక్ గురించి చిన్నప్పటి నుండి మనకు తెలీదా? ఏమిట్రా ఇది? అమ్మా, రాధికంటే నాకు మీకన్నా అభిమానం ఎక్కువ. తనని దేవతలా చూసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తన మాటలు ఒకదానికొకటి పొంతం లేకుండా పోతున్నాయి. మాధవ్ టీవీలో కనిపించాడని వెళ్ళింది. నెల్లూరు గుళ్ళో మాధవ్ బ్రాస్లెట్ దొరికిందని తీసుకొచ్చింది. మాధవ్ 48 గంటల్లో వస్తాడు, కలలో కృష్ణుడు కనిపించి చెప్పాడు అంది. ఇంత క్రితమేమో మాధవ్ వచ్చి తన్ని తట్టి లేపాడు అంది. మళ్ళీ అంతలోనే కార్తీక్ చంపడానికి ప్రయత్నించాడు అంది. ఏది నమ్మాలమ్మా? ఇవన్నీ నమ్మేలా ఉన్నాయో చెప్పు. నిన్నటిదాకా తను చెప్పినవన్నీ చేసినవన్నీ ఎవరికీ నష్టం కలిగించేవి కాదు. అందుకు సరిపోయింది. తన నమ్మకం తనది, తన తృప్తి తనది అని వదిలేశాం. కానీ ఇప్పుడు తన అన్న మాటలు లెక్కలోకి తీసుకుంటే కార్తీకు నేరస్తుడవుతాడు. తన మాటలు పట్టుకుని వాడిని అలా అనుకోవడం భావ్యమా చెప్పు? వాడు కూడా నీ మనవడే కదమ్మా. అమ్మా, ఇదంతా సరైందో కాదో నువ్వే చెప్పమ్మా. అమ్మ రాధిక, మాధవ్ మీద నీకున్న పిచ్చి ప్రేమ వల్లే నీకు ఇవన్నీ అనిపిస్తున్నాయి. కనుక ఎక్కువగా ఆలోచించకుండా కాస్త రెస్ట్ తీసుకోమ్మా. అయ్యో మావయ్య గారు, మీరు కూడా మోసపోతున్నారు. కార్తీక్ మంచివాడు కాదు. నా మాధవ్ ఏదో చేశాడు. లేదమ్మా, నేనేం మోసపోవడం లేదు. అయ్యో మావయ్య గారు, విధి చేతిలో నువ్వే మోసపోయావు. నీ మాధవ్ని నీకు దూరం చేసి నీకు ఈ పరిస్థితి తెచ్చింది పాడు విధేనమ్మా. అమ్మా రాధిక, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అమ్మా, ముందు రాధికని తీసుకెళ్ళు. ఇటు రామ్మా. నేను రాను. మాధవ్ రాధిక, కనిపించేదాకా నువ్వు ముందు లోపలికి వెళ్ళు. కార్తీక్ని వదలను. రామ్మా రాధిక. కార్తీక్ చంపేశాడు నా మాధవ్. కార్తీక్ చంపేశాడు నా మాధవ్ని చంపేశాడు. రాధిక, 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 అమ్మా రాధిక, రాధిక, రాధిక. సురేంద్ర, అయ్యేమిట్రా ఇది? రాధిక, అమ్మా రాధిక, రాధిక. అయ్యో రాధిక, రాధిక, అమ్మా
రాధిక రాధిక అమ్మా ఏమైందమ్మా రాధిక 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 లేదండి అమ్మా రాధిక అయ్యో రాధిక హాయ్ కార్తీక్. పాపం ఏదో పెద్ద టెన్షన్ లో ఉన్నట్టున్నా. అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయిందని ఏడుస్తున్నావా? సారీ 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 బాధపడుతున్నావా? ఏయ్! నిన్ను చంపేస్తానే, నిన్ను నా చేతులతోనే చంపేస్తానే. నన్ను చంపితే నీకే వస్తుంది నా శవం తప్ప. నీ టార్గెట్ ఆ రాధిక కదా, మరి తనతో సంతకం పెట్టించవా? 48 గంటల్లో 18 గంటలు అయిపోయాయి. రాధికని మాధవ్ దగ్గరికి పంపించడానికి ఇక 30 గంటలే సమయం ఉంది. రాధికతో సంతకం పెట్టించి పంపించేయి, పైకి పంపించేయి.